జలసంధి ఇప్పుడు తెరిచి ఉందా లేక క్లోజ్ అయిందా? ఈ ప్రశ్న ఎందుకంటే గల్ఫ్ వార్ సీజ్ ఫైర్ ప్రకటించిన కొన్ని గంటలకే ఇరాన్ ఈ మార్గాన్ని మూసేస్తున్నట్లుగా ప్రకటించింది. దీంతో అటు అమెరికా అధ్యక్షుడు పళ్లు నూరుతుంటే ఇటు ఇతర దేశాలు లబోదిబోం అంటున్నాయి. అసలు యుద్ధానికి హర్ముజ్ జలసంధికి సంబంధమే లేదు. అయినా సరే ఇరాన్ మాత్రం ఈ మార్గాన్నే ఈ 40 రోజుల యుద్ధంలో తన అవసరానికి తగినట్లుగా భలే వాడేస్తోంది. క్రూడ్ ఆయిల్ ఆయుధం హర్ముజ్ మార్గం, ఇరాన్ వదిలిపెట్టని బ్రహ్మాస్త్రం. యుద్ధంతో సంబంధమే లేదు. వార్ ఆగినా తిరిగి మొదలైనా దాని చుట్టూనే. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ తనపై దాడికి దిగింది మొదలు హర్ముజ్ జలసంధిని మూసేయడంతోనే ప్రపంచ దేశాలకు సినిమా చూపించడం ప్రారంభించింది. అసలు ఇప్పటిదాకా క్రూడ్ ఆయిల్ కోసం యుద్ధాలు జరుగుతాయనుకునే వారికి దాన్ని ఆపేయడంతో కూడా యుద్ధాన్ని ఓ రేంజ్కు తీసుకుపోవచ్చనేది ఇరాన్ ప్రూవ్ చేసింది. యుద్ధంలో ఎవరు ఎవరిపైనో మిజైల్స్ వేసుకుంటే మాకేం అనుకునే దేశాలు కూడా హర్ముజ్ జలమార్గం ఆపేయడంతో అల్లకల్లోలం అయిపోయాయి. అసలు ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ ఏ ఉద్దేశంతో యుద్ధం మొదలు పెట్టాయో తెలియదు, కానీ అందులో హర్ముజ్ జలమార్గం అనేది ఓ అంశమే కాదు. కానీ ఇప్పుడు యుద్ధం తిరుగుతుంది మొత్తం హర్ముజ్ చుట్టూనే. బీభత్సమైన డెడ్ లైన్ పెట్టి భీకరమైన డైలాగులేసిన ట్రంప్ బూతులతో ఇరాన్ పై విరుచుకుపడింది కూడా హర్ముజ్ తెరవమని. హర్ముజ్ జలమార్గం ప్రపంచ రవాణాకి 20% వాటా ఉండగా దాన్ని ఆపేయడం ముందు ఆషామాషిగా తీసుకున్న వారికి చుక్కలు కనిపించాయి. తాజాగా సీజ్ ఫైర్ అన్న తర్వాత కూడా ఇజ్రాయెల్ లెబనాన్ పై దాడులు చేస్తూ ఉండడంతో ఇరాన్ తిరిగి హర్ముజ్ను బిగదీసింది. ఆ తర్వాత తెరవచ్చు. అయితే ఇక్కడ చర్చ ఏమిటంటే యుద్ధంలో తన అస్త్రంగా ఈ హర్ముజ్ జల మార్గాన్ని ఇరాన్ ఎంచుకోవడమే హైలైట్. అమెరికా సహా ఇతర దేశాల ఆయువు పట్టు ఇక్కడ ఉందని తెలుసుకున్న తర్వాత ఇక ఇరాన్ హర్ముజ్ విషయంలో ఎక్కడలేని తెగువ ప్రదర్శిస్తోంది. అంతర్జాతీయంగా ఈ రవాణా మార్గానికి ఉన్న ప్రాధాన్యత గుర్తించే దానిపై టోల్ ఛార్జ్ కూడా డిసైడ్ చేస్తోంది. ఇరాన్ చెప్తున్నట్లు ఆయిల్ కన్సైన్మెంట్ షిప్ కి $1 మిలియన్, $1.5 మిలియన్ పక్కన పెట్టండి. అసలైతే హర్ముజ్ జల మార్గంపై ఛార్జీలు వసూలు చేసే అధికారం ఇరాన్ కి వస్తే ఇక ఆర్థికంగా భారీగా లాభపడినట్లే అనుకోవచ్చు. సాధారణంగా రోజుకు 100కు పైగా నౌకలు ప్రయాణించే ఈ మార్గంలో ఇకపై కేవలం 12 నౌకలను మాత్రమే అనుమతిస్తున్నారు. దీంతో పర్షియన్ గల్ఫ్ లో వందలాది నౌకలు నిలిచిపోయి ఆ ప్రాంతం ఒక పార్కింగ్ లాట్ ను తలపిస్తోంది. ఈ మార్గంలో ప్రయాణించే నౌకల నుంచి ఇరాన్ ట్రాన్సిట్ టోల్ వసూలు చేస్తోంది. ఈ చెల్లింపులను డాలర్లలో కాకుండా బిట్ కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీలు లేదా చైనా యువాన్లలో మాత్రమే చేయాలని షరతు విధించింది. అంతర్జాతీయ ఆంక్షల నుంచి తప్పించుకునేందుకు ఇరాన్ ఈ డిజిటల్ చెల్లింపుల మార్గాన్ని ఎంచుకుంది. నౌకాయాన సంస్థలు తమ సరుకు వివరాలను ఈమెయిల్ చేయగానే ఇరాన్ పంపిన పేమెంట్ లింక్ పై సెకండ్ల వ్యవధిలో చెల్లింపులు పూర్తి చేయాల్సి ఉంటుంది. యుద్ధంతో తనకి వచ్చిన నష్టాన్ని ఇరాన్ పూడ్చుకోవడానికి దారులు వేరే ఉంటాయి. అయితే ఇలా ప్రపంచ దేశాల పీకపై కత్తి పెట్టి మరీ ఛార్జ్ వసూలు చేస్తాం అనడమే ఇప్పుడు అసలు సమస్యగా మారింది.